హైడ్రా అంటే పేదోళ్ళ కోసమేనా? పెద్దోళ్ళకో నీతి పేదోళ్ళకో నీతి ఉంటుందా? వీటన్నిటిని ఎందుకు కూలగొట్టరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ హైడ్రాలో ఇందాక నేను చెప్పినా కదా, 11 ప్రాజెక్టులు 13,000 కోట్ల రూపాయల 11 ప్రాజెక్టులు అన్ని చెరువు శిఖాల్లో ఉన్నాయని చెప్పి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి వీడియోలలో చూపించింది అన్ని. ఇగో ఇది ఈ చెరువులు ఉంది, ఇది ఈ చెరువులు ఉంది అన్నాడు. మరి ఏమైంది? ఎంతకు సెటిల్ చేసుకున్నారు? ఆ 11 ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి హైడ్రా ఎందుకు పెదవులు మూసుకున్నది? ఎందుకు పేదోని ఇండ్లే కూలగొడుతున్నారు? పేదోడికో న్యాయం పెద్దోడికో న్యాయం ఉంటుందా? ఎవరు హైడ్రాలో నష్టపోతున్నారు? 60 గజాలు 50 గజాలు 40 గజాలు వాళ్ళు కదా. కనీసం పుస్తకాలు నోట్బుక్స్ తెచ్చుకుంటామంటే కూడా పిల్లలకు టైం ఇయ్యవా? వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇయ్యవా? ఇంట్లో ఉన్న వస్తువులు తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇయ్యవా? శనివారం ఆదివారం నాడు అర్ధరాత్రి పూట పోయి హైడ్రా అయిందండి. ఏం తమాషా ఇది? మేమేమో అలాంటి పేదలకు తెలిసో తెలవకో పేదలు ఇంత గుడి చేసుకుంటే వాళ్ళకు 58 జీవో 59 కింద కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చిండ్రు. నువ్వేమో కూలగొడుతున్నావు. మేము ఒక ఇంటి వాళ్ళని చేసినాం, నువ్వు నిరాశ్రయులను చేస్తున్నావు. అందుకు మేము వ్యతిరేకం. నీకు దమ్ముంటే ముందు నేను చెప్పిన అన్ని పెద్ద పెద్దలకి కూలగొట్టు. ఫస్ట్ వాళ్ళకి కొట్టినాక గరీబ్ దగ్గర రాను, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ పేదోనికి ముందు నీడ కల్పించి నువ్వు కావాలంటే డెవలప్మెంట్ చేయి. డెవలప్మెంట్ పేరు మీద విధ్వంసం జరగద్దు. ఒకవేళ డెవలప్మెంట్ పేరు మీద ఏదైనా చేయదలుచుకుంటే ఈ పెద్ద పెద్దోళ్ళందరికీ కొట్టినాక నువ్వు పేదోళ్ళ తెరువురా. ఓకే మిత్రమా. సార్ మహేష్ వార్త నుంచి సార్, తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అక్కడ ఓటర్ కాస్ట్లీ అయిపోయింది, ముఖ్యంగా మునుగోడు తర్వాత. ఇప్పుడు మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానాన్ని జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నది. అంటే మీరు పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, మంత్రులు వచ్చి అక్కడ ప్రచారాలు చేయడం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ఇతర